అన్నం, పప్పు, ఆవకాయ, వడియాలు అందరికీ తెలిసిన కాంబినేషనే అయినా ఎప్పుడైనా తినేయచ్చు అనుకున్న చింత చిగురు పప్పు అండ్ ఆవకాయ కాంబినేషన్ మాత్రం ఓన్లీ సమ్మర్లోనే తినగలం. పులుపు కారం తగులుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ చింత చిగురు పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చింత చిగురుని కాడలు లేకుండా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే చింత చిగురు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పంతా ఒకసారి కలిపి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకొని పప్పుని దగ్గర పడనివ్వాలి. పప్పు దగ్గర పడడానికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. పప్పు మరీ గట్టిగా అవ్వకూడదు, అలా అని మరీ జారుడుగా ఉండకూడదు. కొంచెం కలుపుగోలుగా ఉంటే సరిపోతుంది. తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర మరియు కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత చిటికెడు మెంతు పొడి అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే తాలింపు రెడీ. ఇంకేముంది, ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, మన చింత చిగురు పప్పు రెడీ. టేస్ట్కి టేస్టు అలాగే హెల్త్కి హెల్త్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.